Thank you so much, Renu. Thank you very much, my dearest creators, influencers. Make some noise. నాలాగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి యూత్ క్రియేటర్స్ అందరికీ కూడా a very very hearty welcome. ఎలా ఉన్నారు? అందరూ ఇన్స్టాల్లోనూ యూట్యూబ్లోనూ లైవ్లు ఇచ్చేటువంటి పనిలో ఉన్నట్టున్నారు. వెరీ గుడ్, కంటిన్యూ. నాకు తెలిసి ఈరోజు ఒకటో రెండో లైవ్లు కాదు, దగ్గర దగ్గర 350 లైవ్లు వెళ్తున్నట్టున్నాయి. ప్లీజ్ మేక్ మీ పాపులర్ టు. థ్యాంక్ యూ సో మచ్. మనం కూడా ఒక క్రియేటరే, ఏదో ఒక చిన్న అంటే సోషల్ మీడియా అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఇలా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసేసి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజిన్ డేకి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, స్వాగతం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అమ్మా. దూరదర్శన్ నుంచి నేను ఆరిజిన్ డే వరకు వచ్చేసానంటే గాడ్స్ మస్ట్ బీ క్రేజీ. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంతోమంది దర్శకులకి, నిర్మాతలకి, మీడియా సభ్యులకి, అతిరథ మహారాజులందరికీ స్వాగతం, స్వాగతం. మీ వర్క్ అలాగే వెల్బీయింగ్ వెల్ఫేరే ఉద్దేశంగా ఆరిజిన్ డేని స్టార్ట్ చేయడం జరిగింది. చిరంజీవి గారి వెబ్సైట్ని లాంచ్ చేయగానే ఈ 10 రోజుల్లో యు వోంట్ బిలీవ్ 9,000 ఎంట్రీలు వచ్చాయి. అంటే అసలు ఎంతమంది క్రియేటర్స్, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అది కూడా కేవలం తెలుగులో మాత్రమే. ఇంకా మెల్లిమెల్లిగా ఇది విస్తరించి భారతదేశం అంతా కూడా వెళ్ళాలి అని, అందరూ కలిసికట్టుగా ఒక ఫెడరేషన్ కింద ఉండాలి అని, దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ద కింగ్ ఆఫ్ క్రియేటర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ అలాగే ఫ్యామిలీ స్టార్ ఆర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. మరి కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఈరోజు ఈ ఈవెంట్ ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ఈ ఈవెంట్లో కొన్ని సర్ప్రైజ్ ప్యాకేజెస్ ఏంటి అనేది అనౌన్స్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దట్ లెట్స్ హ్యావ్ ది లోగో ఆఫ్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆన్ దిస్ ఆరిజిన్ డే. లోగో ప్లీజ్. ఎస్ తమిళ చెప్పు ఏంటి? లోగో ఆఫ్ పెద్ద ముచ్చటేం లేదు, హ్యాపీగా ఉండండి. యూఆర్ ఆల్ స్టార్టింగ్ అ న్యూ జర్నీ. ఇప్పుడు కెరియర్ అయిపోయింది బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అయిందంటే వీ హ్యావెంట్ ఇవాల్వ్ టు డీల్ విత్ ద ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఇట్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేది దేనికి? డబ్బులు సంపాదించుకోవాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇవే మెయిన్. ఇవి గుర్తుపెట్టుకోండి. మిగతా వాటి గురించి స్ట్రెస్ తీసుకోకండి. మీరు హ్యాపీగా ఉండి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గర్వంగా హ్యాపీగా ఉంటే అదే చాలు. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్. ఇట్స్ అ గ్రేట్ డే ఫ్రమ్ టుడే. ఐ హోప్ మీరంతా అంటే మనం స్కూల్లో ఏమైనా గొడవలు అయితే మన ఫ్రెండ్స్ వచ్చి, మన క్లాస్మేట్స్ వచ్చి మనకు నిలబడతారు. బయట ఏదైనా గొడవలు అయితే మన ఫ్యామిలీ వచ్చి నిలబడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లం అయితే పెద్దలు. నా దృష్టి ఏంటంటే, నేను ఎదురు నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని వందల మంది, వేల మంది నన్ను చూస్తారు, చూడాలి అంటూ అలా డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చినమాట వాస్తవం. సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ, ఆయనతో సంభాషించుకుంటూ, ఆయనతో బేరసారాలు ఆడుతూ, నువ్వు నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను, నీ కోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను, నన్ను ఆ పొజిషన్ తీసుకువెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే వచ్చేవాడిని. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ, దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే, దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి. దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మగా నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ, నర్చర్ చేస్తూ, నీళ్లు పోసుకుంటూ. కంగ్రాచులేషన్. ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 20 మంది టీం లెక్క తయారై ఊర్లోనే ఒక ఆఫీస్ సెటప్ పెట్టుకున్నాము. అవును సార్. వామ్మో, దుబాయ్ వీడియో చూసినట్ట చిరంజీవి సార్ మా వీడియో చూస్తారంటారా? అయ్యా ఒక నిమిషం సురేఖ్ ఫోన్ చేయాలి, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక విషయం ఉందమ్మా, నేను ఇంటికి భోజనానికి వస్తున్నాననే విషయం ఎందుకు లేదు సార్. సురేఖ, నా
సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదు అన్నావు కదా. నువ్వు వర్రి అవ్వకలా ఉంది, దొరికింది, ఎక్కడికి పోదు, తీసుకొచ్చి ఇచ్చేస్తా అమ్మాయి, గ్యారంటీ. మన సొమ్మాయి ఎప్పుడు ఇంటికి వచ్చిందో, ఎప్పుడు చేతికి పనివాటం కల్పించిందో కానీ ఇచ్చేస్తాం. సార్ మీరే పెద్ద మనసుతో ఇచ్చేస్తూ ఉంటారు, Thank you. సూట్లు మేము వేసుకొని తిరుగుతూ ఉంటాం. చాలా కాస్ట్లీ అమ్మా. నేను సార్. చెప్పమ్మా. నా ముందు కాస్ట్ ఒక అది లెక్క. కష్టార్జిత ఎక్కడ ఊరికే పోదు, దొరుకుతుంది ఏదో రోజు ఓకే కనుక్కున్నాను. ఓకే సార్, ఇచ్చేస్తాను మెంబర్షిప్. In the presence of Chiranjeevi Garu, I'm very happy to announce the launch of the Telugu Digital Media Federation's membership card. దివ్య గారు, లోకేష్ గారు, అలాగే సివిఎల్ఎన్ ప్రసాద్ గారు, చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ గారు, వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శ్రీనివాస్ గారు, వన్ డేలో షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు. కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడుంటానో నాకే తెలియదు, ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళొచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే, చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి, నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం ముందర పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, అసలు నీకు 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు. మాట విందాం ఇప్పుడు. గంగవ్వ ఎట్లున్నావు? బాగున్నా బిడ్డ. ఏమనిపిస్తుంది గంగవ్వ ఇవాళ ఇట్లా ఈవెంట్లో నన్ను చూస్తుంటే? నాకు మరి గింత మాట్లాడుతున్నావు, బిడ్డ ఎదిగింది, నీ కొడుకు ఎదిగిండు, బిడ్డ గింత కష్టపడుతుందని బాధ అనిపిస్తుంది. నా గురించా? నా గురించి ఎందుకు నీకు బాధ? ఉండదు, వాళ్ళు చేయాలి, నువ్వు ఇంట్లోండే వయసు వచ్చింది ఇప్పుడు. ఇక ఏంటి ఏమన్నావు? ఏం వయసు వచ్చింది నాకు? మోకాళ్ళ సర్జరీ వయసా? ఇంట్లో ఉండే వయసా? నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు? ఉండాలి బిడ్డ, కష్టపడుతున్నావు బాగా. నేనేం కష్టపడట్లేదులే కానీ దే పెయిడ్ నో. మీ అందరికీ నమస్కారము. అయితే ఇంతమంది ఈ తేజ్ మీద కనబడుకు చాలా సంతోషము. ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ, మీ అందరితోనే నేను ముందుకెళ్ళినా. కానీ చదవకున్నా మైండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే, మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి, యాంకర్లు అవుతారు, హీరోలు అవుతారు. మీ అందరికీ నమస్కారం. నువ్వు హీరోయిన్ అవుతావా? నేనెందుకు అయితే బిడ్డ, ఇక అయినా ఒకవేళ అయినావు అనుకో, ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు? నేను విజయ్ దేవరకొండతో చేయాలి. నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని, అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు. గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా, సూపర్. అసలు కంగ్రాచులేషన్స్. త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా. నేనే ప్రీ రిలీజ్ హోస్ట్ చేస్తా. ఓకే,
మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు. అనిల్ అలాగే యోధ డయాగ్నోస్టిక్స్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీఎక్స్ హాస్పిటల్స్ అండ్ అలాగే యోధ డయాగ్నోస్టిక్స్ టు ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్. క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇది చరిత్రలో మొట్టమొదటిసారి ఫెడరేషన్ లాంచ్ రోజే హెల్త్ కార్డు కూడా వచ్చేసింది మీకు. శ్రేయస్ శ్రీనివాస్ గారు, మీ పేరు ఇప్పటికి 3 సార్లు పిలవడం జరిగింది, ఇంకా రాకపోతే అరెస్ట్ అంటారండి. అండ్ అలాగే ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్స్ టు %50 ఆఫ్ 20% ఆఫ్లు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మన ఫోన్లు తప్ప మిగిలినవన్నీ ఎప్పుడు ఆఫ్లోనే ఉంటున్నాయి. సో లాట్ ఆఫ్ ఆఫర్స్ హ్యాపెనింగ్ హియర్ ఫ్రమ్ ద హెల్త్ కార్డ్. ద డీటెయిల్స్ విల్ బీ పుట్ అప్ వెరీ సూన్. అండ్ అలాగే టీఎక్స్ హాస్పిటల్స్ వారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ హాస్పిటల్ పార్ట్నర్స్ ఫర్ టుడే, టీఎక్స్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో ఫర్ ద తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. ప్లీజ్. థ్యాంక్ యూ యోధ డయాగ్నోస్టిక్స్. థ్యాంక్ యూ. Thank you, Yodha. Thank you. And TX Hospitals to please join. Hello, sir. Please. TX Hospitals, please. Sir, వాళ్ళందరూ మన ఫౌండర్సే సార్, ప్లీజ్.